ఆగండి తీసుకో. అక్కా ఇదొద్దు. ఏరా నీళ్ళని కాచుకుంటాగు. కాచుకోనా? చెప్పు శాలిని. వెంటనే బయలుదేరి సమీరా వాళ్ళ ఇంటికి రా. రెస్ట్రిక్టెడ్ సైట్ లో నువ్వేం చేస్తున్నావు? సమీరా ఇవేవి చేసి ఉండదని ప్రూవ్ చేయడానికే ఇక్కడికి వచ్చాను. కానీ ఇవన్నీ చూస్తుంటే అర్థమవుతుంది చేసిందంతా తనే అని. ఇది చూడు, ఆంధ్ర యూనివర్సిటీ 1974 బ్లూ ప్రింట్. రా రికార్డ్ రూమ్ సీక్రెట్ ఎంట్రన్స్ గురించి తనకెలా తెలుసు? తనకు కీ ఎవరిచ్చుంటారు? పోలీస్ జామర్స్ ఆన్ చేసినప్పుడు సరిగ్గా ఆ టైంలో లోపలికి వెళ్లాలని తనకి ఎవరో చెప్పారు విజయ్. ఆ టైంలోనే తను వెళ్లి డాక్యుమెంట్స్ దొంగిలించింది. ఇది చేసిన తను మాత్రమే కాదు, దీని వెనకాల ఇంకా ఎవరో ఉన్నారు. మిషన్ ఫెయిల్డ్. సమీరా చచ్చిపోయింది. సమీరా చచ్చిపోయిందంతే. రెడ్ లెటర్ ఇంకా బయటే ఉంది. అది సిబిఐకో రాతోడి చేతికో ఇంకా వెళ్లలేదు. సమీరా తనకి ఇది ప్రమాదం అని తెలిసే చేసింది. అయినా ఎవరి కోసం, దేనికోసం ఇంత రిస్క్ తీసుకోవాలి? సర్దార్, మనం ఎలాగైనా రెడ్ లెటర్ ని సర్దార్కి అందం చేయాలి. సర్దార్ ఎక్కడున్నాడు? సమీరా బిలాంగింగ్స్ ని నాకు ఇవాళ మార్నింగే తెచ్చిచ్చారు. ఇవి చూడు, ఎన్ని ట్రైన్ టికెట్స్. కానీ నాకు తెలిసి తను ఎక్కడికి ట్రావెల్ చేయలేదు విజయ్. ట్రావెల్ చేయలేదు. స్టేషన్ లో ఎవరినో మీట్ అవడానికి వెళ్ళారు. బయట ఎవరో ఒకతను వీల్ చైర్ లో వచ్చి తనకు ఒక టికెట్ ఇచ్చారు. అది నేను చూశాను. ఇవన్నీ మీట్ అవడం కోసం టైం అండ్ ప్లేస్ అనుకుంటా. ఇది చూడు, రేపు మార్నింగ్ 4:30 కూడా ఒక టికెట్ ఉంది విజయ్. సమీరా ఎవరినో మీట్ అవ్వాలనుకుంది. వాడిని పట్టుకుంటే సర్దార్ని పట్టుకోవచ్చు. రేపు రైల్వే స్టేషన్ కి నువ్వు వస్తున్నావు. పొద్దున్నే 4:30కి. టైం ఎంత? 2:30. వెళ్దాం పద. ఏదో కోడ్ రెడ్ లెటర్ అని కథలుగా చెప్తున్నారు. ఒక హ్యాంపర్ ని ప్యాక్ చేయమన్నారు సార్. 29/6. శాంటా క్లాస్ తాతకి ఒక లెటర్ పోస్ట్ చేద్దామంది. సర్దార్ ఎక్కడున్నాడు? బంగ్లాదేశ్ చిట్టగాంగ్ సెంట్రల్ ప్రిజన్. బంగ్లాదేశ్? ఏది ఆ ఫోర్త్ ప్రిజన్? న్యూస్ లో రైడ్స్ జరుగుతున్నాయని చెప్తున్నారే అక్కడ. ఎగ్జాక్ట్లీ. రెండేళ్లుగా ఒక్కో జైలుకి అతన్ని మార్చి ఇప్పుడు చిట్టగాంగ్ ప్రిజన్ లో ఉంచారు. రైట్ అలర్ట్ ఇన్ డీ బ్లాక్. అవుతున్నాయా? 1408 కీ ఉందా? ఉంది సార్. 1408 లో ఉన్న ఫ్లెక్స్ ఎవరు? 32 ఏళ్లుగా జైల్లోనే ఉండి తుప్పు పట్టిపోయింటారు. ఇప్పుడు వాడే చేయగలరు. వాడు కనిపిస్తే వీళ్ళందరూ భయపడతారు. మీకు ఒక ఖైదీని హెల్ప్ అడగడానికి యూనిఫార్మ్ ఆఫీసర్స్. ఫార్మ్ లైన్. ఏజెంట్ విక్టర్, నువ్వు అనుకుంటున్నట్టు అతను తుప్పట్టిన తుపాకీయో తూటాలో కత్తో కాదు. అతను ఒక అణు ఆయుధం. ఒక డేంజరస్ న్యూక్లియర్ వార్ హెడ్.
ఇతనే అన్నోన్ మేడం. 32 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నాడు. తన అసలు పేరు తెలీదు. 30 ఏళ్లుగా ఇక్కడే ఉన్నాడని చెప్తున్నారు. ఎవరో ఏంటో కనుక్కోలేకపోయారా? కుదరలేదు మేడం. ఈ వ్యక్తికి 8 పాస్పోర్ట్స్ ఉన్నాయి. 24 లాంగ్వేజెస్ మాట్లాడతాడు. ఆయన్ని 600 టైమ్స్ ఇంట్రాగేట్ చేశాం. ప్రతిసారి ఒక్కో లాంగ్వేజ్ ఒక్కో కథ. మషిన్ అవన్నీ నిజమని చెప్పింది. ఒక స్టార్ తో ఈ డోర్ తీయగలిగారు అంటే ఈయన తలుచుకుంటే ఎప్పుడో తప్పించుకొని పారిపోయి ఉండొచ్చుగా. సర్దార్ ఉన్నది కారాగారంలో కాదు, ధ్యానంలో. ఎందుకు ఇన్ని రోజులు ఇక్కడే ఉండాలి? దేనికోసమైనా వెయిట్ చేస్తున్నారా? సర్దార్ బయటికి రావాలంటే తన తపస్సుని భగ్నం చేస్తే చాలు. రెడ్ లెటర్ అతని చేతికి అందితే చాలు. ఈ రాజు ఎవరో తెలుసా? తెలీదు. ఈజ్ మై యాన్సెస్టర్, మా తాత. ఇప్పుడు ఇతను ఎవరో కూడా ఎవరికి తెలియదు. కారణం ఇతను పవర్ నేలలో ఉందని నమ్మాడు. పవర్ నేలలో కాదురా, నీటిలో ఉంది. వన్ హూ కంట్రోల్స్ వాటర్ కంట్రోల్స్ ద వరల్డ్. ఇది నిన్న పుట్టిన ప్రాజెక్ట్ కాదురా, 50 ఏళ్లకి వేసుకున్న పథకం. ఐఎమ్ అట్ ద కస్ప్ ఆఫ్ మేకింగ్ హిస్టరీ. ఈ ప్రాజెక్ట్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగకూడదు. 32 ఏళ్లుగా కనిపించకుండా పోయిన సర్దారని కోడ్ని ఇప్పుడెందుకు బయటకొచ్చింది? దానికి కారణం ఎవరు? ఒక బొద్దు ఇంకా బయట తిరుగుతోంది. వెతికి పట్టుకుని నలిపేసి డౌన్ దిస్ అప్.